ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. ఖర్గే ఇంటికి చేరుకున్నారు మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి. ఈ భేటీకి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ ఎంపీలు, సిపెక్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. పార్లమెంట్లో కులగణన, రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తాలని ఖర్గేని కోరబోతూ ఉన్నారు రేవంత్. విద్యా, ఉద్యోగావకాశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో 2 తీర్మానాలని చేసి పార్లమెంటుకి పంపామని, కానీ ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశం మొత్తానికే రోల్ మోడల్గా నిలిచిందని, 100 ఏళ్లుగా వాయిదా పడిన కులగణనను 1 రోజుల్లోనే పూర్తి చేశామని అన్నారు. బీసీలపై బీజేపీకి ప్రేమే గనక ఉంటే దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సీఎంతో పాటు మంత్రులు ఖర్గే నివాసానికి వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మా ప్రతినిధి గోపి తాజా సమాచారంతో మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇవాళ వాళ్ళ షెడ్యూల్ ఏ రకంగా ఉంది? రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా చాలా బిజీగా ఢిల్లీలో ఉన్నారు. ప్రధానంగా కాసేపటి క్రితమే ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. ప్రధానంగా తెలంగాణలో ఈ కులగణన అలాగే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఒక కులానికి సంబంధించి కాదు, పూర్తిగా సమగ్ర సర్వే అని చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక అలాగే విద్య అలాగే ఇటు ఉపాధి, ఇటు కుల సర్వేని నిర్వహించడం జరిగింది. సో ఈ సర్వేకి సంబంధించి ఒక నిపుణుల కమిటీని సుభాష్ రెడ్డి నేతృత్వంలో వేయడం జరిగింది. ఈ సర్వే ఆధారంగా ఒక నివేదికను రూపొందించారు. ఆ నివేదికను ఖర్గే, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందజేయడం జరిగింది. ఈ సర్వే ఆధారంగా సంక్షేమ ఫలాలను ఏ విధంగా అందించాలి అన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానంతో ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే పార్లమెంట్లో ఈ తెలంగాణ చేసిన రిజర్వేషన్ కులగణనకు సంబంధించి అలాగే రిజర్వేషన్లకు పైన పంపించిన బిల్లులు ఆమోదం పొందలేదు. సో ఆ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్కి ఇటు రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ మంత్రులంతా కూడా పొన్నం ప్రభాకర్ అలాగే వాకిటి శ్రీహరి, కొండా సురేఖ వీళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో అలాగే సిపెక్ కమిటీ సభ్యులు ముఖ్యంగా ఈ సుభాష్ రెడ్డి చైర్మన్ అలాగే కంచె ఐలయ్య ప్రొఫెసర్ వీళ్ళు కూడా ఈ సమావేశానికి వచ్చారు. సో ఏ విధంగా తెలంగాణలో సామాజిక సమీకరణాలు ఉన్నాయి, ఏ మేరకు ఏ వర్గం వారు ఎంత పాపులేషన్ ఉన్నారు, వారు విద్యాపరంగా అలాగే ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఇదంతా కూడా ఒక ట్రీట్మెంట్ జరగబోతోంది తెలంగాణ సమాజానికి అని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సామాజిక వర్గాల వారిగా వెనకబాటుతనం ఆధారంగా కూడా సంక్షేమ ఫలాల్ని అందించబోతున్నామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటికీ ఈ నివేదిక రాష్ట్రంలో అసెంబ్లీలో కానీ ఇటు ప్రజాబాహుల్యంగాల్లో కానీ ఇంకా రాలేదు. సో ఈ కమిటీ నివేదికను మొదట కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చి ఏ విధంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలి అన్న అంశాలకు సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఇక్కడి నుంచి తీసుకుని నెక్స్ట్ వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కూడా అక్కడ అసెంబ్లీలో కూడా ఈ నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు. అండ్ ఈ సమావేశం తర్వాత ప్రధానంగా ఇక్కడి నుంచి నేరుగా ఇటు ఖర్గే ఇప్పటికే ఎంపీలంతా కూడా పార్లమెంట్కి వెళ్ళిపోయారు. ఖర్గే, రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్కి వెళ్తారు. అనంతరం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పార్లమెంట్కి వెళ్ళి సాయంత్రం ఇందిరాభవన్లో కాంగ్రెస్ ఎంపీలందరికీ కూడా తెలంగాణలో కులగణన ఏ విధంగా జరిగింది అలాగే రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ఆర్డినెన్స్లు బిల్లులు పాస్ చేయడం జరిగింది, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇందిరాభవన్లో ఇవ్వబోతున్నారు. సో బిజీగానే ఈరోజు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తెలంగాణకు సంబంధించిన మంత్రులంతా కూడా గడపబోతున్నారు. సాయంత్రం ఇందిరాభవన్లో కీలక ప్రజెంటేషన్ని ఈ రిజర్వేషన్ల అంశంపైన అలాగే కులగణనకు సంబంధించి తెలంగాణ మోడల్ని ఏ విధంగా జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలి, జాతీయ స్థాయిలో ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న అంశాలన్నింటినీ కూడా ఎంపీలకు రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. థ్యాంక్ యూ గోపి. సో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతున్న భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అలాగే మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ ఎంపీలు, సిపెక్ కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా హాజరై చర్చిస్తూ ఉన్నారు. ప్రధానంగా పార్లమెంట్లో కులగణన, రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తాలి అని ఖర్గేని కోరబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఖర్గే, రాహుల్ గాంధీతో రేవంత్, భట్టి భేటీకి సంబంధించి మల్లు రవి ఏమన్నారో కూడా చూద్దాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి కుమార్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోని రాహుల్ గాంధీతోని కీలకమైన సమావేశంలో మల్లికార్జున ఖార్గే గారి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడే 10 o'clock మీటింగ్ మొదలైంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన దాని మీద ఈ విషయాలన్నీ కూడా మల్లికార్జున గారు తర్వాత రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుని రావడానికి వచ్చారు. ఇప్పుడు ఆ మీటింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలకి మొత్తం లోక్సభ ఎంపీసు, రాజ్యసభ ఎంపీసు, తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీసు, ఏఐసిసి ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఇందిరాభవన్లో ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద, అదే రకంగా 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. అది ఇవాళ సాయంత్రం జరిగింది. అది ఇప్పుడు దీని గురించి మొన్న వేసినటువంటి నిపుణుల కమిటీ మెంబర్స్ కూడా చీఫ్ మినిస్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో, మల్లికార్జున ఖార్గే గారికి, అదే రకంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేయటానికి, వివరించడానికే వచ్చారు. అలే ఈ సర్వే అనేది తెలంగాణ సమాజానికి కంప్లీట్ హెల్త్ చెకప్ లాంటిది. ఎక్కడ మందు ఇవ్వాలా, ఎక్కడ మందు ఇస్తే మొత్తం సమాజం బాగుపడుతుందని, ఎక్కడ బీసీల్లో కింద స్థాయిలో ఉన్నారు, మధ్య స్థాయిలో ఉన్నారు, పై స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి చేసినటువంటి సర్వే. ఈ సర్వే ద్వారా మొత్తం ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని సర్వేను ఆధారంగా చేసుకొని ఇవ్వటానికి ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది.